వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో ఆఫ్టర్నూన్ నుంచి 6 వరకు అయితే వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నారండి. ఇంట్రెస్టింగ్గా అయితే ఉంటుంది, తప్పకుండా మిస్ కాకుండా చివరి వరకు చూసేయండి. చాలా మంచి టిప్స్తో అయితే మీకు ఎలా ప్రిపేర్ చేయాలి అనేది క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంకా మేమిద్దరం భోజనం చేసిన తర్వాత చిన్నోడైతే నిద్రపోతున్నాడు. ఇంకా నా పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పేసి ఇంక వీళ్ళు లేచేలోపు ఫాస్ట్గా అయితే అన్నీ సర్దేస్తున్నాను అనమాట. ఆన్లైన్లో వచ్చినవి అన్నీ అయితే కనుక అన్నీ ఒక చోటే పెట్టేస్తానండి. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకుండా ఉన్నారా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకా బట్టలు కూడా ఆరిపోయినాయి అనమాట. ఇంకా అవి కూడా తీసుకొచ్చేసేసి మడతలు అయితే వేసేస్తున్నాను. మనకు కుదిరితే తీసిన వెంటనే మడతలు పెట్టేసామనుకోండి, ఆ ఫోల్డింగ్ అంతే ఉంటాయి అనమాట. మనం కొంచెం సేపు ఆగిన తర్వాత మడతేసామనుకోండి, ఇంకా ఫోల్డింగ్స్ అయితే సరిగ్గా రావు, నలిగిపోతాయి కదా, అందుకని చెప్పేసి రావన్నమాట. ఇంకా చిన్నోడు నిద్రపోయాడు కదలే అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా మడతేద్దాము, వీళ్ళు లేచే లోపల కంప్లీట్ చేసేయాలి అనుకుంటున్నాను. కానీ ఏమవుతుందో చూడాలి. మన వీడియోస్కి రీచ్ అయితే అస్సలు రావట్లేదండి, ఎందుకని అనేది నాకైతే అర్థం కావట్లేదు. వీడియోస్ అయితే క్లియర్గానే చేస్తున్నాను. నచ్చుతున్నాయా లేదా అని కామెంట్ అయితే చేయండి. ఇంకేమైనా సజెషన్స్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ చేయండి. నేనైతే ట్రై చేస్తాను ఇంప్రూవ్ చేసుకోవడానికి. అలాగే మన వీడియోస్ ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది కామెంట్ అయితే చేయండి. ఒకళ్ళు అయితే కామెంట్ చేశారు, నిన్న వీడియోకి నేను మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను, నేను న్యూగా స్టార్ట్ చేశానండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పేసి నేనైతే ఎంకరేజ్ చేస్తాను. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా హెల్ప్ అయితే చేస్తానన్నమాట. ఇంకా నేను సబ్స్క్రైబ్ అయితే చేసుకున్నాను. ఎవరైనా సరే చిన్న నుంచే కదండి పెద్ద అయ్యేది, అంటే డెవలప్ అయ్యేది. కానీ కొంతమంది అయితే అస్సలు హెల్ప్ చేయరండి. మనం మెసేజ్ చేసినా కానీ రిప్లై అయితే ఇవ్వరు. వాళ్ళకి ఆల్రెడీ రీచ్ ఉంటుంది, రీచ్ ఉన్నా కానీ హెల్ప్ అయితే చేయరు. నేనైతే ట్రై చేశాను కూడా, అలాంటి వాళ్ళ పేర్లు అయితే చెప్పనండి. ఈ వీడియో చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా అయితే అర్థమవుతుందండి. మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి అండి, మనలాగే వాళ్ళు కూడా కష్టపడతారు కదా, వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు కూడా గ్రో అవటానికి అయితే కొంచెం అయితే హెల్ప్ అవుతుంది కదా మన నుంచి. అంతేకాని వాళ్ళకైతే మనమైతే ఏమీ చేయక్కర్లేదండి. ఒకటైతే గుర్తుపెట్టుకోవాలండి, మనం కూడా అదే స్థాయిలో నుంచి వచ్చిన వాళ్ళమే కదా, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని చెప్పేసి. ఈ రోజు నాకు వచ్చేసరిలే ఇంకా వాళ్ళతో మనకేం పని ఉందిలే అని చెప్పి అనుకుంటే వాళ్ళకి మీకంటే ఇంకా ఎక్కువ వస్తాయేమో, ఎవరని చెప్పలేం కదా. హార్డ్ వర్క్ తోనే ఉంది అండి మనం చేసే పనులు ఏ అయినా సరే. మన హార్డ్ వర్క్ ఎప్పటికైనా మనల్ని అయితే ఒక స్థాయిలోకి అయితే నుంచోబెడుతుంది. అదే నా నమ్మకం. నేను ఇంకా బట్టలు కూడా మడతలేదు, మా చిన్నోడైతే లేచేసాడనమాట. ఇంకా లేచిన తర్వాత కాసేపు అయితే ఎత్తుకొని ఉండాలి. ఇంకా నా దగ్గరికి వస్తానే ఉంటాడనమాట. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నా వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఇంకా లేచిన వెంటనే ఫుడ్ అయితే పెట్టాను, ఒక 5 మినిట్స్ అలాగా లీవ్ అయితే చేస్తాను. ఇంకా అంట్లయితే సర్దేశాను అనమాట, మార్నింగ్ తోమినవి. ఇంకా ఈవినింగ్ కోసం వస్తాయి కదండి అంట్లయితే, ఇంకా అవి కూడా తీసేసి పక్కనైతే పెట్టేసి ఇంకా పెద్దోడైతే వస్తాడు. ఇంకా వాడి కోసం అయితే ఏదో ఒక స్నాక్స్ అయితే ప్రిపేర్ చేస్తానండి ఖచ్చితంగా. మమ్మీ ఏం చేసావు అని అనుకుంటా వస్తాడనమాట. వాడైతే చాలా ఆశగా చూస్తాడు. మనం ఏమైనా చేసాము అని చెప్పామనుకోండి, ఏంటిది మమ్మీ ఏం చేసావు అని చెప్పి భలే ఎగ్జైట్గా ఫీల్ అవుతాడు. కేక్ చేశాను అనగానే వా కేక్ చేసావా అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను ఈసారి అంగన్వాడీలో ఇచ్చే బాలామృతం ఉంటుంది కదండి, ఇంకా ఆ పిండితోనైతే కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఈ ప్యాకెట్ అనేది ఎప్పుడు వేస్ట్గా అసలు వదలొద్దండి. దీంతో ఏదైనా చేసుకోవచ్చు అనమాట. కునుములైనా వేసుకోవచ్చు, దోశలైనా వేసుకోవచ్చు, లడ్డూస్ అయినా ప్రిపేర్ చేయొచ్చు, లేదా కేక్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు, బిస్కెట్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఇన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పిండితోనే, ఒక్క పిండితోనే. కేవలం పిల్లలకే కాదండి పెద్దలకు కూడా చాలా మంచిది ఈ ప్యాకెట్ అయితే. వీటిలో ఉన్న ప్రోటీన్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇంకా అచ్చంగా ఇదే తినలేరు అని అనుకున్నప్పుడు 1 కప్పు ఇది, అలాగే 1 కప్పు గోధుమ పిండి వేసుకున్నట్లయితే మీకు అంతగా టేస్ట్ అయితే తెలియదు అనమాట. కానీ నేనైతే ఇదే యాడ్ చేస్తున్నాను. 1 కప్పే యాడ్ చేశాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, వచ్చిద్దో రాదా అని చెప్పేసి ట్రై చేస్తున్నానండి. 1 కప్ బాలామృతం పిండికి 1/2 కప్ అయితే బెల్లం అయితే యాడ్ చేసుకున్నానండి. 1/2 కంటే కొంచెం తక్కువే అనమాట. ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో పంచదార అయితే ఉంటుంది. ఈ పౌడర్ని మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకనంటే ఇది కొంచెం బరక్ అయితే ఉంటుందండి, పంచదార అనేది యాడ్ చేసి ఉంటుంది. ఇలా గ్రైండ్ చేయడం వల్ల కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. అలాగే దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా 1 స్పూన్ బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఇంకా స్మెల్ అయితే అలాగే ఏమీ తెలియదు అని చెప్పేసి నేనైతే ఎగ్ వేస్తున్నాను కాబట్టి. ఇంకా ఎగ్ వేయని వాళ్ళు అయితే కార్డ్ అయితే వేసుకొని చేసుకోవచ్చండి.
1 ఎగ్గే వేసాను, సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే చేస్తున్నాను అనమాట. మీరు ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నట్లయితే కనుక ఖచ్చితంగా క్వాంటిటీస్ అయితే చేంజ్ చేసుకోండి. 2 కప్స్కి 1 కప్ అనమాట వేయాల్సింది. బెల్లం అయినా సరే, షుగర్ అయినా సరే సరిపోతుంది. అప్పుడు 2 ఎగ్స్ అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే యాడ్ చేయాలి. నేను ఫ్లేవర్లెస్ ఆయిల్ అయితే 1 గ్లాస్ అయితే యాడ్ చేశాను, టీ గ్లాస్. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నట్లయితే 1.5 గ్లాస్ అయితే యాడ్ చేసుకోవాలి. జాగరీ పౌడర్, అలాగే ఆయిల్, ఇంకా ఎగ్ అయితే వేసి గ్రైండ్ అయితే చేసుకోవాలండి. చాలా బాగా స్మూత్గా వచ్చేలాగా. ఎట్ ఏ టైం అయితే మిక్సీని రన్ చేయకూడదండి, మధ్య మధ్యలో గ్యాప్ ఇస్తా రన్ చేయాలి. అలాంటప్పుడే అది క్రీమీ టెక్స్చర్లోకి వస్తుందన్నమాట. ఇంకా టెక్స్చర్ని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా బాలామృతం పిండి, దాంట్లోకి అయితే కనుక ఇంకా ఈ టెక్స్చర్ అంతా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. కొంచెం గట్టిగా ఉన్నట్లయితే కనుక మీరు పాలైతే యాడ్ చేసుకోవచ్చు. కాచి చల్లార్చిన పాలైతే ఉంటాయి కదా, ఇంకా అవైతే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లూజ్గానే కలపాలన్నమాట. ఎందుకు అనంటే ఈ పిండిని మనం నానబెట్టాలి. నానబెడితేనే చాలా బాగా వస్తుంది. ఫస్ట్ కొంచెం లూజ్గా ఉన్న తర్వాత ఏమవుతుంది అని అంటే ఆ టెక్స్చర్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. పిండి నానిన తర్వాత అచ్చం కేక్ టెక్స్చర్ అయితే ఎలా ఉంటుందో అలాగైతే వస్తుందన్నమాట. భయపడాల్సిన అవసరం ఏం లేదండి. ఈ పిండి నానితేనే టేస్ట్ అనమాట. ఇంకా దీంట్లోకి మనం టూటీ ఫ్రూటీ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డ్రై ఫ్రూట్స్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. పెద్దోడికి టూటీ ఫ్రూటీ అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేను అవైతే యాడ్ చేశాను. మనం ఇలా కేక్ టెక్స్చర్ ప్రిపేర్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసుకొని కొంచెం పిండి అయితే చుట్టూతా కవర్ అయితే చేసేసి తర్వాత ఈ మిక్చర్ ఏదైతే ఉందో ఆ మిక్చర్ని దాంట్లోకి అయితే యాడ్ చేసేసుకోవాలి. ముందుగానే ప్రీహీట్ అయితే చేసుకోవాలన్నమాట. నేనైతే కుక్కర్ అయితే యూస్ చేశాను. ఇంకొకటి ఏదైనా సరే మందపాటి గిన్నె ఏదైనా ఉన్నా సరే ఇంకా అదైతే యాడ్ చేసుకోవచ్చు. మీరు కేక్ చేసేటప్పుడు ఇలాగ స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు, లేదు అని అంటే కొంచెం శాండ్ అయినా వేయొచ్చు అనమాట. ఇసుక అయినా వేసుకోవచ్చు. ఫస్టే హైలో అయితే పెట్టుకోకూడదండి, సిమ్లోనే పెట్టాలన్నమాట. ఇది కుక్ అవడానికి చాలా టైం అయితే పడుతుంది. 40 మినిట్స్ కానీ లేదంటే 45 మినిట్స్ కానీ పడుతుంది. ఇంకా కొంచెం ఒక్కొక్కసారి ఎక్కువ టైమే పట్టచ్చు. పొరపాటున హై ఫ్లేమ్లో అయితే పెట్టమాకండి, కింద కలర్ అయితే మొత్తం చేంజ్ అయిపోతుంది అలా పెట్టడం వల్ల. ఇంకా మాడిపోతుంది కూడా, టేస్ట్ అయితే అస్సలు బాగోదు. ఇంకా ఆ కేక్ కుక్ అయ్యేలోపు ఇంకా పెద్దోడికి బాత్ అయితే చేయించాను. ఇంకా వాడైతే ట్యూషన్కి అయితే వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా పెద్దోడు అయితే ఒక ఘనకార్యం చేశాడండి. జిప్పుకి బ్యాగ్ పీచ్ అయితే ఉంటుంది కదా, అదైతే ఇరికిచ్చాడండి. అసలు ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. జిప్ అయితే స్ట్రక్ అయిపోయింది. ఇంకా దాన్ని తీయడానికి కోసం నా తిప్పలు కాదండి, చాక్తో తీస్తున్నా రావట్లేదు, అంత గట్టిగా ఉంది. ఏం చేసావురా దీన్ని ఇట్లా ఇరికిచ్చావు అని అంటే అసలు చూడండి ఎంత అమాయకంగా ఫేస్ అయితే పెట్టాడో. నేనేం చేయలేదు మమ్మీ, నాకు తెలియదు మమ్మీ అని చెప్తున్నాడు. ఈలోపు చిన్నోడైతే నన్ను ఉయ్యాల్లో నుంచి తీస్తావా లేదా మమ్మీ, పెద్ద అన్నయ్యనైతే రెడీ చేసావు, నన్ను అయితే రెడీ చేయట్లేదు అన్నట్టుగా ఏడుస్తున్నాడు అనమాట. వాడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి అంటే ట్యూషన్కి అయితే పంపిస్తున్నానండి. ఇంక ఇంటి దగ్గర ఉంటే అస్సలు రాయటం లేదు. చిన్నోడు వాడు బుక్స్ తీసుకొని చించడము, వాడిని డిస్టర్బ్ చేయడం అలాంటివి అయితే చేస్తున్నాడు. ట్యూషన్లో అయితే చక్కగా రాస్తాడు, అలాగే చదవడం కూడా చదువుతాడు అని చెప్పేసి ఇంకైతే పంపిస్తున్నాను. కేక్ చూడండి పైన అయితే లొట్టబడింది. ఇంకా బ్యాగ్ చూస్తే చాలా బాగానే వచ్చిందనమాట. టేస్ట్ కూడా చాలా బాగా అయితే వచ్చింది. ఫస్ట్ టైం చేసినా చాలా బాగానే వచ్చింది అని అనిపించింది. టూటీ ఫ్రూటీ అంతా మధ్యలోకి అయితే వెళ్ళిపోయినాయండి, పైకి అయితే అసలు లేవు. రామ్ బాగుందివా, పట్టు పట్టు నేను పెడతాలే. మా చిన్నోడు నేను పెడతానంటే అస్సలు తిండండి. వాడికి ఇచ్చాననుకోండి కొంచెం కింద పడేస్తాడు, అలాగే కొంచెం తింటూ ఉంటాడు అనమాట. అందుకని చెప్పి వదిలేశాను, తింటాడేమోనని చెప్పేసి. చాట్ లేకుండా ఆ కేక్ని చూడండి ఎలా ముక్కలు అయితే చేస్తున్నాడు. కొంచెం ఏమన్నా అంటుకునిద్దేమో దాన్ని నోట్లో పెట్టుకుందామని చూస్తున్నాడు, కానీ అదేమో పొడి పొడిగా విడివిడిలా ఆడిపోతుంది. హ్యాండ్తోనే పీసెస్ అయితే చేసేస్తున్నాడు. ఇంకా వాడు తినట్లే అని చెప్పేసి ఇంకా వాడి దగ్గర నుంచి అయితే తీసేశానండి. పెద్దోడు ట్యూషన్ నుంచి రాగానే పెట్టానండి, తిన్నాడు. తినేసి సూపర్ అమ్మా అని చెప్తున్నాడు. ఇంకా వాడు బర్త్డే పార్టీకి వెళ్ళాడంట. వాడికైతే చాక్లెట్స్ అలాగే బిస్కెట్స్ అవన్నీ ఇచ్చారు, కేక్ కూడా ఇచ్చారు. ఇంకా చిన్నోడు చూడండి వాడి మీదకి అసలు మామూలు ఎక్కబడతలేదు.
చిన్నోడికి లిటిల్గా టేస్ట్ అయితే చూపించామండి. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బై, టేక్ కేర్.